మీ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లి రామచంద్ర గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్ర గౌడ్ మాట్లాడుతూ కోనాపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి దేవేందర్ రెడ్డి ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో 2,26,00,000 చిలుకు రూపాయల నిధులు దుర్వినియోగం జరిగిందని తీవ్రంగా విమర్శించారు. దేవేందర్ రెడ్డి మూలంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యులైన సుమారు 600 మంది రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారని ఆవేదన చెందారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి చెందిన డబ్బులు ప్రస్తుతం వడ్డీతో 6 కోట్ల రూపాయలు అవుతాయని ఈ డబ్బుల్ని వెంటనే రికవరీ చేసి ఈ సంఘటనకు బాధ్యులైన మెదక్ మాజీ ఎమ్మెల్యే భర్త దేవేందర్ రెడ్డిపై అలాగే అప్పటి సొసైటీ సీఈఓ గోపాల్ రెడ్డిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. నా పేరు సిద్ధరాములు, నేను కోనాపూర్ సొసైటీ డైరెక్టర్. అయితే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ఏమైందంటే 2021లో మా సొసైటీ అవినీతి జరిగిందని మేము కంప్లైంట్ చేయడం జరిగింది. చేస్తే దానికి జిల్లా 51 ఎంక్వైరీ కింద జిల్లా యంత్రాంగం మొత్తం వచ్చేసి 51 ఎంక్వైరీలో తేలిన అమౌంట్ ఏంటంటే ఫ్రాడింగ్ అని తేలింది. ఆ తేలిన అమౌంట్ ఏంటంటే 2,26,98,000 పైచీలకు తేలింది. దాన్ని పూర్తిగా ఎవరంటే దానికి బాధ్యతలు మా సొసైటీ చైర్మన్ అనగా ఎవరు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి భర్త అయినటువంటి పద్మా దేవేందర్ రెడ్డి, మరి వారి అందులో ఉన్న సీఈఓ గోపాల్ రెడ్డి, వారిద్దరిపైన మేము కంప్లైంట్ చేసి ఆ 51 ఎంక్వైరీలో తేలిన అమౌంట్ అది. దయచేసి మేము ఏమంటున్నామంటే మా 694 మంది రైతుల సొమ్ము పుస్తల తాళ్ళు అమ్ముకొని అది చేసి దాచబెట్టుకున్న సొమ్మును ఈ దేవేందర్ రెడ్డి ఎత్తుకుపోయి ఫ్రాడింగ్ చేసి దొంగతనం చేసి మరి ఇంతవరకు కూడా తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది. మేము కూడా మా వ్యవసాయ శాఖ మినిస్టరు మరియు మా సీఎం దగ్గర తీసుకుపోవడానికి మేము రెడీ ఉన్నాము. దీనిపైన తక్షణమే మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కానీ డీసీఓ కానీ మా ఈ కోఆపరేటివ్ కమిషనర్లు కానీ ఇమీడియట్లీ దీని మీద యాక్షన్ తీసుకొని మా కోనాపూర్ రైతులకు ఈ అమౌంట్ రికవరీ చేపిస్తారని కోరుతున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే అవినీతి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నో దోపిడీలు చేశారు. దాంట్లో ఒక మచ్చు తునక కోనాపూర్ సొసైటీ 694 మంది రైతులను నిండా ముంచిన దేవేందర్ రెడ్డి. అది అధికారులు 2021 రోజే డిక్లేర్ చేసారు 51 ఎంక్వైరీలో. ఇప్పటికీ తాత్పర్యం జరుగుతుంది. దానికి కారణం ఆయన కోర్టు పోయి స్టే తెచ్చుకున్నాడు. ఆ స్టే కూడా టైం అయిపోయింది. ముఖ్యంగా ఆయనను కోరుకోవడము, అధికారులను కోరుకోవడం ఏంటంటే రైతులకు సంబంధించిన 2,26,00,000 అంటే ఈరోజు విత్ ఇంట్రెస్ట్తో 21%తో ఇవ్వాలనే సబ్సిడీతో ఇవ్వాలని అంటే సుమారుగా 6 కోట్ల రూపాయలు అవుతుంది. ఏదైనా కానీ చట్టబద్ధంగా అధికారులు ఆయన మీద నోటీసులు ఇచ్చి రికవరీ చేయించండి. మనం కోరుకునేది ఏంటంటే ఆయనకు ఏదో క్రిమినల్ కేసు చేయాలి, ఏదో చేయాలని కాదు మా ఉద్దేశము. రైతుల డబ్బును న్యాయంగా ఎంత రికవరీ చేయగలిగితే అంత చేసి తొందరగా ఇవ్వాలి. ఎందుకంటే రైతులు నష్టంలో ఉన్నారు. ఈ రోజులలో పుస్తకాలు కూడా అమ్ముకొని వాళ్ళు ఇబ్బంది పరంగా ఉన్నారు. ఈ కరువు కాలంలో సుమారుగా ప్రతి ఒక్కరిది అంటే సుమారుగా 700 మంది కంటే మినిమం ఒక్కొక్కరికి ₹1,00,000 పంచితే ఒక్కొక్కరు ₹1,00,000 వస్తుంది. ఆ సొసైటీకి ఎంత చెందాలో వాళ్ళందరికీ చెందాలి. మరి అధికారులను కోరుకుంటున్నాము. అదే రకంగా దేవేందర్ రెడ్డి గారిని కూడా కోరుకుంటున్నాము. నువ్వు దోపిడీ ఎన్నో చేసినావు, నియోజకవర్గ స్థాయిలో చేసినావు, రాష్ట్ర స్థాయిలో ఎన్నో చేసినావు. అవన్నీ బయట తర్వాత నువ్వు ఇంట్లో చేసిన దొంగతనానికి సంబంధించిన నీ న్యాయంగా ఎంత చేసిందో ఫస్ట్ అక్కడ జమ చేయండి. జమ చేసి అనవసరంగా కోట్లకు డబ్బులు ఖర్చు పెట్టి కోర్టుకు పోవడం అది వద్దు. న్యాయంగా నువ్వు కూర్చొని అక్కడ జరిగిన అన్యాయాన్ని బయటకు తీసుకొచ్చి ప్రతి ఒక్క రూపాయిని రైతులకు చెందే రకంగా చూడాలని దేవేందర్ రెడ్డిని ఈ సమావేశంలో అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. అదే రకంగా మా ఎమ్మెల్యే గారికి, అధికారులకు, మంత్రులకు కూడా మేము రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే ముందు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు తర్వాత, ముందు కోర్టు తర్వాత వాళ్ళు ముందు మాత్రం రైతులకు న్యాయం చేయండి. న్యాయంగా వాళ్ళకు చెందే డబ్బులను చెందే రకంగా రికవరీ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఇది 3 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. మీరు ఆ రోజు ఇబ్బందికరంగా కూడా అడిగినాం. నువ్వు దోపిడీ చేసిన దొంగని కూడా అంటున్నాం. ఈరోజు అంటలేము. నువ్వు ప్రేమతో నిలిస్తే సంతోషము. రైతులకు కోరుకునేది ఏంటంటే వాళ్ళకి డబ్బులు వాళ్ళకు వస్తే సంతోషంగా ఉంటుంది. తిట్టుకుంటే వాళ్ళ మీద ఏదైనా టెన్షన్ చేసుకుంటే అది ఇబ్బందికరమైన వాతావరణం. మీరు ప్రేమతోని వాళ్ళ దగ్గర వాడుకున్న డబ్బులను, అన్యాయంగా తీసుకున్న డబ్బులు మాత్రం జమ చేయాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా 2021లో జరిగిన కోనాపూర్ సొసైటీ కుంభకోణం దేవేందర్ రెడ్డి గారు
2,26,00,000 పైచలు ఏదైతే దోపిడీ జరిగిందో అప్పుడు 51 కమిషన్లో నిర్ధారణ జరిగింది. దాని ప్రకారమే అధికారులను మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏదైతే 600 మంది రైతుల ధనాన్ని దోచుకున్నారో ఆ ధనాన్ని వెంటనే రికవరీ చేయండి అని చెప్పి అడుగుతున్నాము. మా రేవంత్ రెడ్డి గారిది ఎలా ఉందంటే వ్యవహారం ఇంట గెలిచి బయట గెలుడా అంటే ఇల్లును దోసుకపోయి ఇంకా బయట కూడా దోసుకొచ్చిందంట మా ద్వారా పటేల్. ఎందుకంటే ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఈ సొసైటీతో ఇచ్చిపెట్టలేదు. సొసైటీ ఇంటికాడ దోషిండు 2,26,26,00,000 పైచీలు. అట్లనే అమ్మవారి సొమ్ము కూడా దోషిండని చెప్పి కూడా వచ్చింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని త్వరితగతిన వాళ్ళ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే దోచిన సొమ్ము ప్రజలది అన్యాయంగా దోచుకున్నాడో ఆ డబ్బులు మొత్తం రికవరీ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే రైతుల సొమ్ము మనకు పట్టెడు అన్నము నోట్లకు పోవాలంటే రైతులదే. ఆ రైతుల కష్టాన్ని నువ్వు సొమ్ము చేసుకొని ఎంత ఎత్తు ఎదగాలన్నా ఎదగలేవు. అందుకే నీ పరాభవానికి ఇది పరాకాష్ఠగా చెప్తున్నాను. దయచేసి అధికారులారా మీరు కూడా స్పందించి రైతుల డబ్బును సొమ్మును రికవరీ చేసి ఎవరి డబ్బును వాళ్ళకు అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.